విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కోవెల్లో రాజద్వారం మీద ఇప్పటికీ ఈ పద్యం రాసి ఉంటుంది. నాకు అక్కడికి వెళ్ళినప్పుడల్లా పోతన గారి జ్ఞాపకానికి వచ్చి పొంగిపోతుంటాను. ఆయన అంటారు, అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ. ఈ పద్యం పైకి ఒకలా కనపడుతుందండి, కానీ మీకు నేను ఒక రహస్యం చెప్తున్నాను ఇవాళ. మీరు తెలిసి కాని తెలియక కానీ పోతన గారు రాసిన పద్యాలు కొన్ని నోటికొచ్చి మీరు చదివారనుకోండి, సద్య ఫలితాన్ని ఇచ్చేస్తాయి. ఎందుకంటే మీరు కొన్ని చదవకూడదు, మీరు కొన్ని చెయ్యకూడదు. ఈ దుర్గమ్మ ఉందే లలితాపరాభట్టారిక, ఆ యమ్మ మా యమ్మ. ఇప్పుడు ఏం చెయ్యాలి? నాకు కృపాభినిచ్చుట, నాకు దయతో ఇవ్వాలి. నాకు అర్హత ఉందని ఇవ్వక్కర్లేదు, నాకు ఇచ్చేయాలి దయతో. ఏమిటివ్వాలి? మహత్వ, కవిత్వ, పటుత్వ సంపదల్. మీరు సాధారణంగా అమ్మవారికి శాక్తేయ ప్రణవములు అని కొన్ని బీజాక్షరాలు ఉన్నాయి. ఓం, ఐం, హ్రీం, శ్రీం, క్లీం, సౌః అని ఈ ఆరింటిని శాక్తేయ. విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కోవె